కూడా దేవుని పని చేసిన వాడిగా మనం చూస్తున్నాం. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం, ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర నుంచి తెలుసుకోవడం. యెహోషువ ప్రార్థనాపరుడిగా చూస్తూ ఉన్నాం. యెహోషువ నమ్మకమైన వాడిగా చూస్తూ ఉన్నాం. యెహోషువకి ఏం కలిగి ఉంది? విధేయత కలిగిన వాడిగా చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? యోర్దాను నదిని ఏ విధంగా వాళ్ళు 6 నెలలుగా తర్వాత హాయి మీద యుద్ధానికి వెళ్ళడం, ఆకాను శపితమైన దాంట్లోంచి తీసుకున్నప్పుడు ఆకాను కుటుంబం అంతా కూడా ఏమైపోయింది? శాపం అయిపోయి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ లోయలో పడవేయబడి రాళ్లతో చంపబడటం. అట్లాగా యెహోషువ అనేక సార్లు ఏం చేస్తా వచ్చాడు? దేవుని దగ్గర నుంచి జవాబు తీసుకొని యుద్ధాలు చేసినప్పుడు ఆ కనాను దేశంలో యెహోషువ కాలేబు మాత్రమే ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యాలు పంచిపెట్టాడు. చెప్పాను కదా, స్వాస్థ్యాల వరకు మనం నేర్చుకున్నాం. గాదు గోత్రికులకు, మనష్షే గోత్రం వాళ్ళకి, ఎఫ్రాయిమీయులకి, ఇంకా కాలేబుకి, హెబ్రోను, అట్లాగా స్వాస్థ్యాలు దానీయులకి ఇలాగా స్వాస్థ్యాలు పంచిపెట్టినట్టుగా చూస్తున్నాం. ఈరోజు 22, 23, 24 అధ్యాయులు యెహోషువ గ్రంథంలో 3 అధ్యాయులు మనం చూస్తాం. నెక్స్ట్ వీక్ బైబిల్ గేమ్, ఆ తర్వాత నుంచి దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. జాగ్రత్తగా రండి, నేర్చుకోండి. సరే, 22వ అధ్యాయం అంతా కూడా ఏముందంటే ఆ యొక్క వాళ్ళకి పంచిపెట్టాడు చూడండి స్వాస్థ్యాలు. ఆ స్వాస్థ్యాలు పంచిపెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నారు. వచ్చాడు, దీవిస్తా వచ్చాడు అన్నమాట. దీవిస్తా వచ్చినప్పుడు 22వ అధ్యాయానికి వచ్చేసరికి చదువుతున్నాం. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ పూర్ణ ఆత్మతో, మీకు పూర్ణ హృదయంతో మీ దేవుడని యెహోవాను ప్రేమించు, ఆయన యొక్క మార్గాల్ని ఏం చేయాలంట? 22:5లో ఉన్న ప్రకారం అనుసరించి, ఆయన ఆజ్ఞలు ఏం చేయాలంట? అనుసరించి నడుచుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశాడు? రూబేనీయులు, గాదీయులు, మనష్షే గోత్రపు వాళ్ళని ఏం చేశారు? అత్యధికంగా దీవించినట్టుగా చూస్తున్నాం. 16వ వచనం చదువుతున్న చూడండి, 22:16. యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించడం మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఏలా తిరుగుబాటు చేయుచున్నారు? కాబట్టి ఇశ్రాయేలు మాత్రం ఏం చేసినా కూడా వాళ్ళకి స్వాస్థ్యాలు పంచిపెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మరలా దేవునికి ఆయాసకరంగా ఉంటున్నారు. కాబట్టి పేరు విషయంలో ఏం జరిగింది? బిలామును ఏ విధంగా దేవుడు శపించాడు మీరు అవన్నీ చూశారు కదా. అయినప్పటికీ కూడా మీరేం చేస్తున్నారు? దేవునికి కోపం పుట్టిస్తున్నారు. 20వ వచనంలో అంటాడు, జరహు కుమారుడు ఆకాను ఏం చేశాడు? దేవునికి కోపం పుట్టించాడు. ఆ కోపం ఎవరి మీద మండింది? ఇశ్రాయేలు అందరి మీద దేవుని కోపం మండింది. కాబట్టి మీరు బహు జాగ్రత్త గల వాళ్ళే ఉండాలి. ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం కూడా ఎలా ఉండాలంటే బహు జాగ్రత్త కలిగి ఉండాలి. లోకం అంతంకి వస్తుంది, రాకడ సూచనలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తున్నారో అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎవరికి అనారోగ్యాలు వస్తున్నాయో అర్థం కావట్లేదు. కాబట్టి అది చిన్నపిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, యవనస్తులని లేదు, ముసవాళ్ళని ఎవరైనప్పటికీ కూడా ఏమవుతున్నారు? మరణిస్తున్నారు. కాబట్టి ఇదే ఏం కాలం? అంత్యకాలం, అపాయకరమైన కాలం. కాబట్టి ఈ కాలంలో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ అవిశ్వాసాలు అయితే రక్షణ పొందాలి. కాబట్టి ఇట్లాగా చెప్తున్నాడు యెహోషువ ఏమని? మీరు కోపం పుట్టిస్తున్నారు. కాబట్టి మీ కోపాన్ని మనం ఏం చేస్తున్నాం? ఫీల్ అవుతున్నాం. కాబట్టి మనం తిరుగుబాటు చేయకూడదు. దేవునికి ఏం చేయాలి? బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? అట్లాగా మాట విన్నప్పుడు, యెహోషువ మాట విని యెహోవా చెప్పిందంతా చేసినప్పుడు ఏం చేశాడంట? రూబేనీయులను, గాదీయులని అత్యధికంగా దీవించాడంట. చూడండి 22వ అధ్యాయము 32, 33, 34 వచనాలు చదువుతాడు. యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసును, ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండి, గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలు యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఈ మాట చెప్పగా ఇశ్రాయేలు విని సంతోషించి, అప్పుడు ఇశ్రాయేలు దేవుని స్తుతించి రూబేనీయులను, గాదీయులను నివసించే దేశమును పాడు చేయడం వారి మీద యుద్ధం చేయటం మానిరి. రూబేనీయులను, గాదీయులను యెహోవాయే దేవుడు అనటకు ఇది మన మధ్యను సాక్షి అగున దానికి ఏదా అని పేరు పెట్టింది. ఏదా అంటే సాక్షి అని అర్థం. కాబట్టి దేవుడు అట్లాగా వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క యుద్ధంలోంచి కాపాడాడు. కాబట్టి మన దేవుడు కాపాడడానికి శక్తిగల సమర్థుడు. లోకంలో ఉన్న పరిస్థితి ఎలాగైనా ఉన్నప్పటికీ మన విశ్వాసంతో దేవునికి అనుకూలంగా మన హృదయము, మన యొక్క నడవడిక, మన యొక్క మాటలు, మన యొక్క హృదయం ఆయన యథార్థంగా ఉంటే ఏం చేస్తాడు? అది ఎంత యుద్ధమైనప్పటికీ కూడా ఏం చేస్తాడు? మనల్ని
కాపాడుతాడు. కాబట్టి దేవుని యొక్క విశ్వాసాన్ని అంటిపెట్టుకుని మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. యెహోషువ 22 అధ్యాయం అంతా అలా చెప్పాడు. 23 అధ్యాయానికి వద్దాం. 23 అధ్యాయానికి వచ్చేసరికి యెహోషువ బహు సంవత్సరములు కలిగిన వృద్ధుడాయను. ఏమయ్యాడు యెహోషువ? చేసినాడు, మీ దేవుడైన యెహోవా మీద నుండి ఈ జనులను కొట్టివేట మాను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీ ఊరుగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉంది. కాబట్టి ఇదిగో నేడు నేను లోకుల మార్గంలో వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటినీ ఒక్కటైనను తప్పి ఉండలేదు. మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగిన వాటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. కాబట్టి మీరేం చేయండి? అన్ని జనాలతో బియ్యం అందకూడదు. యేసు ప్రభువుని ఎరుగని వాళ్ళని సాంగత్యం చేయకూడదు. వాళ్ళని వివాహం చేసుకోకూడదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అట్లాగా ఉంటే ఎలా ఉంటాం మనం? బాగుంటుంది. లేదంటే వాళ్ళకున్న ఆస్తిని బట్టో అన్నాన్ని బట్టో చదువుని బట్టో వాళ్ళు బాగున్నారు కదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాంలే అనుకుంటే మన యొక్క స్థితి ఏమైపోద్ది? వాళ్ళతో పాటు కలిసిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే వేరుగా ఉండాలి. వాళ్ళకి ఎలా ఉంటారంట? మనకి ముళ్ళుగా ఉంటారంట. మీ కన్నుల్లో వాళ్ళు ముళ్ళుగా ఉంటారు. కంట్లో నలకబడింది అనుకోండి, ఎలా ఉంటుంది కలిసి? కన్ను తెరగలమా? కాబట్టి అవిశ్వాసంతో అన్యులతో సాంగత్యం చేసినప్పుడు కూడా మన స్థితి కూడా ఎట్లా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఇబ్బందికరంగా ఉంటుంది. మొదట అది మనకు సంతోషకరంగా ఇష్టంగా ఉన్నప్పటికీ కూడా దేవునితో కాకుండా లోకస్తులతో ఉంటే మన యొక్క జీవితం ఇలాగే ఉంటుంది. యెహోషువ చెప్పాడు తన యొక్క విశ్వాస జీవితంలో దేవునికి మాత్రమే మీరు స్థానం ఇవ్వండి, లోకానికి స్థానం ఇవ్వద్దు. వాళ్ళ అనుసంధాలకు కానీ వాళ్ళ ఉద్యోగాలకు కానీ వాళ్ళ చదువులకు కానీ లోబడిపోయి మీరు వాళ్ళతో సాంగత్యం చేయొద్దు. 15వ వచనం. అయితే మీ దేవుడైన యెహోవా చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారం మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపజేయ వరకు యెహోవా మీ మీదకి కీడంతయు రాజేయను. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధన మీరి ఇతర దేవతలను పూజించి నమస్కరించి యెహోవా మీ కోపం ఏం చేస్తుందంట? మండును. కనుక శీఘ్రంగా మీరు నశించిపోదురు. ప్రస్తుతం కూడా జరుగుతుంది అదే. ఏం చెప్తున్నారు? సర్వలోకానికి సువార్త ప్రకటించబడతాము. మనుషులు ఏమవుతా ఉన్నారు? పాపంలోనే ఉంటున్నారు. మీరు పాపులంటే తిరిగి ఏమవుతున్నారు? కొడుతున్నారు, తిడుతున్నారు. కాబట్టి విశ్వాసం, దేవుని వాక్యం వినటం అవన్నీ ఇష్టం ఉన్నట్లు అనేటి ప్రజలకి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? వారి యొక్క ఆయువు ఏమవుతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నశింపజేస్తున్నాడు. మనం అనుకుంటున్నాం కదా, మరి వీళ్ళు ఇంతలోకి బాగున్నారే, ఇంట్లోకి చనిపోయారేంటి, లేకపోతే ఇంట్లోకి వీళ్ళకి ఇలా అయింది ఏంటి అంటే అదే పరిస్థితి. ఎందుకంటే లోకంలో వాళ్ళ పరిస్థితులు బాగుండొచ్చు, కానీ దేవుని చిత్త ప్రకారంగా ఎలా ఉంది వాళ్ళ యొక్క జీవితం? నశింపజేయటట్టుంది. కాబట్టి ఎలా ఉండాలి? మనం వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, ఇంకా సహవాసానికి వెళ్ళటం, మందిరానికి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, పెద్దలకు విధేయులై ఉండటం, ఎవరి కాలంలో వచ్చే టెంప్టేషన్స్కి లొంగిపోకుండా ఎలాగా తిమోతికి చెప్తాడు కదా, చూపులోను మాటలోను ప్రవర్తనలోను ఎలా ఉండాలి? విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. తిమోతికి కూడా అన్నీ తెలుసు. అయినా అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? ఓ తిమోతి, ఓ యవనుడా, నువ్వేమవ్వాలి? బలవంతుడు కమ్ము. కాబట్టి యెహోషువ కూడా యవన కాలం నుంచి బలవంతుడుగా ఉండి ముసలితనం వరకు ఏమవ్వలేదు, దేవుడైన యెహోవానే విసర్జించలేదు. భక్తిగా ఉన్నాడు, హృదయపూర్వకంగా యథార్థంగా ఉన్నాడు. కాబట్టి తన ముసలితనం అందు ఏమయ్యాడు? దేవుని దగ్గరికి మృతి పొంది చేర్చబడినట్టుగా చూస్తున్నాడు. అంటే తన దినములు సంపూర్తి చేయబడి చనిపోయాడు. అంతేగాని అనారోగ్యంతో మధ్యలోనే చనిపోవాలి. దేవుని న్యాయాస్కరంగా ఇంకా మనం చదువుతాం కదా, తర్వాత రాజులు, న్యాయాధిపతులు, కొంతమంది వ్యక్తులు దేవునికి అవిధేయంగా జీవిస్తే వాళ్ళని ఏ విధంగా దేవుడు మొత్తాడు. కాబట్టి యెహోషువ అట్లాగా ఉన్నట్టుగా మనం చూడము. సరే, 23వ అధ్యాయం అయిపోయింది. 24వ అధ్యాయం కదా. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరూ షెకెంలో పోగు చేసి, ఎక్కడ పోగు చేశాడు? షెకెంలో పోగు చేసి వాళ్ళందరికీ పెద్దలను నియమించి న్యాయపతులను వారి నాయకులను పిలిపించి ఏం చేశాడు? మా దేవుని సన్నిధి
నిలిచి. యెహోషువ జనులందరితో ఇట్లా అన్నాడు, ఏమని? ఆది కాలం నుండి మీ పితరులు ఎవరు? అబ్రహాము, నాహోరు, తెరహు కుటుంబం వీళ్ళందరూ ఏం చేశారు? ఇతర దేవతల్ని అన్యులుగా ఉండి పూజించారు. అయితే ఎవరిని పిలిచాడంట? నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతా సంచరింపజేసి అతని సంతానం విస్తరింపజేసి అతనికి ఏం చేశాను? ఇస్సాకునిచ్చాను. ఇస్సాకు యాకోబు ఏశావుని ఇచ్చాను. వారు సేరు అనే ప్రాంతాలంతా కూడా ఉన్నారు. యాకోబు కుమారు ఐగుప్తులోకి వెళ్ళారు. మోషే అహరోనులు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు అందరినీ రప్పించారు. ఎర్ర సముద్రాన్ని నేను పాయలు చేసి ఇశ్రాయేలు అందరినీ ఏం చేశాను? వెలుపలికి తీసుకొని వచ్చాను. దారి మార్గంలో వాళ్ళకి నేను ఆహారం పెట్టాను, చెప్పులు ఇచ్చాను, బట్టలు పాతగిల్లలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు. కాబట్టి ఇట్లాగా నేను చూశాను. కాబట్టి మీరందరూ ఏం చేశారు? నేను చేసినవన్నీ కూడా కన్నులారా మీరు చూశారు. బహుదినములు మీరు ఏం చేశారు? అరణ్యంలో నివసించారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అలాగా నడిపించినప్పుడు మీరు అవన్నీ ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. 8వ వచనం చదువుతాను చూడండి. యోర్దాను వద్ద నివసించిన అమోరీల దేశంలోకి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించుకుని. అన్ని దేశంలో ఉన్నప్పటికీ కూడా వారిని ఎవరి చేతికి అప్పగించాడు? ఇశ్రాయేలు చేతికి అప్పగించాడు. వాళ్ళ దేశంలో ఉన్నప్పటికీ కూడా కదా. కాబట్టి అట్లాగా విజయాన్ని ఇచ్చాడు, అట్లాగా ఆరోగ్యం ఇచ్చాడు, అట్లా ఆయుష్ ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, వాళ్ళ సంతానాన్ని విస్తరింపజేశాడు కదా, అన్ని విషయాలు. కాబట్టి ఇట్లాగా అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిని సహాయతని ఇవ్వాలంటే ఎలా ఉండాలి? మనం దేవుని హృదయపూర్వకంగా హత్తుకొని ఉండాలి. అంటే మన జీవితంలో ఏమి ఉండాలి? వాక్య ధ్యానము, ప్రార్థన, సంఘ సహవాసము, ఈ 3 మనకి ఉండాలన్నమాట. ఉన్నప్పుడు మనమేమో కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోము. అదవుతుంది. కుడికి ఎడమకి తొలగటం అంటే ఏంటి తెలుసా? కుడికి ఎడమకి తొలగటం తెలీదా? తప్పులు చేయటం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది నాకు నచ్చలేదు అనుకో, నాకు నచ్చే విషయం నేను చేయటం అంటే దేవుడికి నచ్చకపోవచ్చు, కానీ అదే నా చిత్తం అని చెప్పి నేను చేసేయను. అట్లాగా చేస్తే దేవుడు నచ్చడు అనమాట. కుడికి కానీ ఎడమకి కానీ మనం ఏమవ్వకూడదంట? తొలగకూడదు. కాబట్టి 10వ వచనం చదువుతున్నాను చూడండి. నేను బిలాము మనవి వినలేకపోతే కనుక అతను దీవించుచునే వచ్చాను. మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికో యజమానులైన అమోరీలు, పెరిజీలు, కనానీయులు, హిత్తీలు, గిర్గాషీలు, హెవీలు, యెబూసీలు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించిన. ఎంతమంది అంటే 5 అమోరీలు, పెరిజీలు, కనానీయులు, హిత్తీలు, గిర్గాషీలు, హివీలు, యెబూసీలు వీళ్ళందరినీ ఏం చేశాను? మీ చేతికి అప్పగించాను. కాబట్టి వాళ్ళ చేతికి మిమ్మల్ని ఉంచే దేవుని కొరకు నమ్మకంగా భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. 15వ వచనం చూడండి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో? అమోరీల దేశంలో నివసించిన వారి దేవతలను సేవించదరో? నేడు మీరే కోరుకున్నది. మీరు ఎవరిని సేవింపకూడదని నేను నా ఇంటి వారిని ఏం చేస్తాం? యెహోవాని సేవించడము. కాబట్టి మనం ఏం చేయాలి? ఇతర దేవతలను పూజించడం విసర్జించాలి. వాటిని మనం ఏం చేయాలి? తోసివేయాలి. కాబట్టి యెహోవానే మనల్ని కాపాడేవాడు. కాబట్టి అట్లాగా మనల్ని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన రోషం కలిగిన దేవుడు, కోపం కలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పవిత్రుడైన దేవుడు. కాబట్టి మనం ఆ పరిశుద్ధతని, పవిత్రతను మనం కూడా మన జీవితాల్లో ఏం చేయాలి? అలవర్చుకోవాలి. అప్పుడు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు రాకడ సూచనలు చాలా త్వరగా జరుగుతున్నాయి కదా, జరుగుతున్నారా బయట పరిస్థితులు. కాబట్టి మనం సమయం ఉండంగానే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ ధనం. కాబట్టి యేసు ప్రభువుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించి ఇప్పుడే ప్రభు వస్తే మనం ఆయనతో ఎత్తబడేటట్లు ఉండాలి. కాబట్టి యెహోవాని ఏం చేస్తున్నాడంటే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు మన యెహోషువ ఏ విధంగా గట్టి తీర్మానం తీసుకొని ఉన్నాడో అప్పుడు ఆయన ఏం చేశాడంటే సంవత్సరం గల వృద్ధుడై వృద్ధి చెందినట్టుగా చూస్తున్నాం. కాబట్టి యెహోషువ గురించి అత్యధికంగా చెప్పుకున్నారంట. 20వ వచనం చదువుతాను చూడండి. మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించడానికి వేడి చేయవాడను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేయించాలి. 26వ వచనం చదువుతాను చూడండి. 25-26 అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెంలో కట్టడను విధించి నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యంలో వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి
యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లా ఆలకించుడి, మీరందరూ ఆలోచించుడి. యెహోవాతో చెప్పిన మాటలని ఈ రాతికి వినబడను కనుక అది మన మీద సాక్షిగా ఉండను. కాబట్టి రాళ్ళు ఏం చేస్తాయంట? సాక్ష్యంగా నిలుస్తాయి. కాబట్టి మనుషులు, జీవం ఉన్న మనుషులు మనం ఎలా ఉండాలి? దేవునికి సాక్ష్యం ఉంటుంది. ఒకవేళ మనం తప్పిపోయినా కూడా ఆ రాళ్ళు ఏం చేస్తాయంట? సాక్ష్యం చెప్తాయి, మొదలుపెడతాయి. అలాంటి టైంలో పలానా విశ్వాసం స్వార్థ ప్రకటించారు, కానీ వాళ్ళు వినలేదని చెప్తాయి. కాబట్టి ఆ రాళ్ళు సాక్ష్యంగా ఉంటాయి. కాబట్టి మీరేం చేయకూడదు? మీ దేవుడైన యెహోవాని అనుసరించడం మానకూడదు. యేసు ప్రభువు వారిని సొంతంగా రక్షించడం మానుకోకూడదు అన్నమాట. 29 ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతులందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులో ఉన్న తిమ్నత్ సెరహులో అతను పాత పెట్టబడెను. అది ఎఫ్రాయిము మన్యంలోని గాయషు కొండకు ఉత్తర దిక్కుగా ఉన్నది. 30 యెహోషువ దినములన్నిటిను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని జరిగిన పెద్దల దినములన్నిటిని ఇశ్రాయేలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. కాబట్టి యెహోషువ నేను నా ఇంటి వారును ఏం అన్నాడు? యెహోవానే సేవించమని చెప్పాడు. కాబట్టి నువ్వు నీ ఇంటి వారు కూడా ఎవరిని సేవించాలి? దేవుడైన యెహోవాని సేవించాలి. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ప్రార్థన కలటం మానుకోకూడదు. అవన్నీ ఇబ్బందులైనప్పటికీ కూడా మానుకోకూడదు అనమాట. 31 యెహోషువ దినములన్నిటి యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్ద దినములన్నిటిలోనూ ఇశ్రాయేలు యెహోవాను సేవించు వచ్చి ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు షెకెములో యాకోబు నూరు వర్గాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొక్క కొన్ని చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యంగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి ఎఫ్రాయిము అనే దేశంలో ఫినెహాస్ గిరిలో జనులు పాతిపెట్టినట్టుగా చూస్తున్నాం. కాబట్టి యెహోషువ ఎన్ని సంవత్సరాలు బతకడమా? 110 సంవత్సరాలు కలవాడే. ఇక్కడ తిమ్నత్ సెరహులో అతడు పాతి పెట్టబడేను. ఎఫ్రాయిము మన్యంలోని గాయషు కొండకు ఉత్తర దిక్కుగా ఉన్నది. కాబట్టి ఈరోజు యెహోషువ గ్రంథాన్ని ఎన్ని నెలలు మనం ధ్యానం చేస్తాం? దాదాపు 3-4 నెలల నుంచి యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి యెహోషువ ఎట్లాగైతే స్థిరంగా మంచి యవనస్తుడిగా ఉండి ఆ యొక్క ఇశ్రాయేలును నడిపించడానికి మోషే తర్వాత నాయకుడిగా ఉండి ఎలాగా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు అన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి 1వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు యెహోషువని మనం జ్ఞాపకం చేసుకున్నాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను విడవను, నేను ఎడబాయను. కాబట్టి ఈరోజు మనకు కూడా దేవుడు ఆ వాగ్దానాలు ఇస్తున్నాడు. కాబట్టి భయపడకుండా లోకంలో జరిగే పరిస్థితులకి మనం ఏం చేయాలి? వేరుగా జీవించి దేవుణ్ణి సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నిబ్బరం కలిగి ధైర్యంగా దిగులు పడకము జరుగుతుంది. నీవు నడుచు మార్గం అంతలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండునన్న వాగ్దానం మనకి చేస్తున్నాడు. కాబట్టి అట్లాగా యెహోషువ లాగా మనం జీవించి మృతి పొందినప్పుడు దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాలి. కుడి ఎడమలు తలుపుకుండా యెహోషువ ఉన్నట్టుగా నువ్వు నేను కూడా ఉండాలి. అట్లా ఉంటే దేవుడు మనల్ని యెహోషువని దీవించినట్లు అత్యధికంగా జీవించడానికి శక్తి గల సమర్థుడు అన్నమాట. అట్లాగా మనం సెల్ఫ్ చెక్ చేసుకొని యెహోషువ లాగా మనం జీవిస్తాం.